శృణ్వన్నిభిస్సీదసాదరం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాన్ శంకరాచార్యమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. శ్రీకృష్ణుడు కర్మను చేయటం విషయంలో ఒక అత్యంత విలక్షణమైన ప్రక్రియని బోధిస్తారు. ఈ నిష్కామ కర్మ అనే మాటతోటి దానికి ప్రచారం, నిష్కామ కర్మ అని, అలాగే కర్మయోగము అని ఈ పదాలు దాన్ని చెప్తూ ఉంటారు. కానీ నేను గమనించిన దాంట్లో ఈ నిష్కామ కర్మ అన్న కర్మయోగము అనే పదానికి దానికి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యవస్థని, తాత్పర్యాన్ని చాలామంది ఎరగరు. ఊరికే గీతలో మీకు అలాగా అనేక శ్లోకాలు ఉంటాయి, వాటి గురించి ఎన్నెన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటారు, కానీ దాంట్లో ఉండే సూక్ష్మమైన సత్యాన్ని ఎరిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే అది ఆత్మజ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత దాంట్లో ఆ వ్యక్తుల దోషం కాదు, అది ఆ వస్తువు అట్టిది, ఆ స్వరూపం అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. మన నిత్య జీవితంలో మనము ఎటువంటి వ్యవస్థకు అలవాటు పడుతుంటామో దానికి విరుద్ధంగా ఉంటుంది. అలాగా పాసిబుల్, అలాగంటే జీవన శైలి సాధ్యమని కూడా మనకు అనిపించదు. అంత కృత్రిమమైన జీవిత విధానానికి మనం అలవాటు పడుతూంటాం. సో ఈ అస్తమానం దాహం వేసినప్పుడల్లా కోక్స్ పెప్సీలు తాగేవాడికి మంచినీళ్ళకి కూడా రుచి ఉంటుందనే సంగతి తెలియదు. వాడికి నీళ్లు తాగితే నీళ్లు తీయగా ఉంటాయి, మధురంగా ఉంటాయి నీళ్లు, ఆ సంగతి వాళ్ళు ఎరగరు. మధురంగా ఎలా ఉంటాయి అంటే మధురంగా అయ్యనే మధురంగా ఎలా ఉంటాయని అడుగుతారు. ఆ టేస్ట్ బడ్స్ అన్నీ పాడైపోయి ఆ స్థితి చేరుకుంటుంది. సో ఆ విధంగా మనం కృత్రిమ జీవిత విధానానికి అలవాటు పడిపోయి యథార్థ జీవితం అంటే ఏమిటో మనకి తెలియదు. అంచేతనే శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాలు ఏమిటి ఇలా చెప్పాడబ్బా అని మనకు అర్థం కాదు. శ్రద్ధ మనకు ఉంటుంది. అంటే శ్రద్ధ లేనివాడు ఏమిటి, ఆ కృష్ణుడు చెప్పింది ఏమైనా పాసిబుల్ లేనా, సందర్భం ఏమైనా ఉన్నది, మీనింగ్లెస్ అని ఓపెన్గా చెప్తారు శ్రద్ధ లేని వాళ్ళు. ఇంతకుముందు రాజ్ బహదూర్ గౌడ్ హైదరాబాద్లో, ఆయన ఇప్పుడు లేరు, స్వర్గస్థులు అయ్యారు. ఆయన కృష్ణుని యొక్క గీతను విమర్శ చేసేవాడు. ఆయన ఏమనుకునేవాడంటే ఏఐటీసీ యూనియన్ యాక్టివిటీకి గీత భంగం అని అనుకునేవాడు. ఆయన గీత మేనేజ్మెంట్ని సపోర్ట్ చేస్తుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా చిన్న కదా, మేనేజ్మెంట్ని సపోర్ట్ చేస్తుంది, గీత వర్కర్స్ని సపోర్ట్ చేయదనుకునేవాడు. కానీ గీత వర్కర్స్ మేనేజ్మెంట్ అలా విడదీయదు మనుషుల్ని, మనిషిని మనిషిగా పెట్టి బోధిస్తుంది. అలాగంటే భ్రాంతులు కూడా ఉంటాయి. బట్ విషయం పరిజ్ఞానం బాగా తెలిసి కొలిది దాంట్లో ఉండే రహస్యం బాగా అలవాటు అవుతుంది. చాలామంది మనకి శ్రద్ధ ఉంది, అతనికి శ్రద్ధ కూడా లేదు కాబట్టి ఖండించేవాడు. కొంతమందికి శ్రద్ధ ఉంటుంది, శ్రీకృష్ణుడి మీద శ్రద్ధ ఉంటుంది, శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటో తెలియదు, శ్రీకృష్ణుడి మీద శ్రద్ధ ఉంటుంది, వాళ్ళ హృదయంలోనూ శ్రద్ధ ఉంటుంది, భక్తి ఉంటుంది. తర్వాత పైకి భక్తి ఉన్నట్టుగా కూడా ఉండటంలో ఒక సిస్టంలో అదొక లాభం ఉంటుంది, దానివల్ల అదొక స్కీమ్లో నడుస్తూ ఉంటుంది. అందుకోసం శ్రీకృష్ణుడు నిష్కామ కర్మగా చెప్పాడు, చాలా గొప్పది అని ఇలాగేదో ఉపన్యాసం చెప్తారు. ఆ ఉపన్యాసం చెప్తున్నప్పుడు కూడా ఆ ఉపన్యాస కర్మకి ముందే ఫీజులో అవి నిర్ణయం చేసుకుని చెప్తారు. వాళ్ళకి నిష్కామ కర్మ మీద ప్రసంగం, సెమినారు నిష్కామ కర్మ మీద. దీనికి మా ఆనరులు ఎంత ఇస్తారో ముందే నిర్ధారణ చేసేసుకుంటాం. సో ఆ విధంగా. కానీ ఎందుకంటే అంత కఠినమైనటువంటి విషయం, సూక్ష్మమైన విషయం. సో జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుందుకు, జీవితము ఎడల సరైన స్పందనని కలిగి ఉండటానికి ఈ నిష్కామ కర్మ అనే సిద్ధాంతం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
దాన్ని జాగ్రత్తగా అవగాహన చూసుకోవాలి. ఇంకా చాలా ఉంది, ఇక్కడ పెద్ద ఎక్కువ చెప్పట్లేదు, ఊరికే జస్ట్ ఉపక్రమమే. నిష్కామకర్మ ఉపక్రమోపనిషదు. భాష్యకారులు అవతారిక అంటారు చూడండి, తత్ర యుద్ధం స్వధర్మ ఇది ఏవం యుధ్యమానస్య ఉపదేశమిమం శృణు. ఒక ఉపదేశం ఒకటి చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎవరి కోసం చేస్తున్నాడు? యుద్ధము చేయుచున్న వాని కొరకు చేస్తున్నాడు. యుధ్యమానస్య ఉపదేశం, యుద్ధము చేయుచున్న వానికి ఉపదేశం. నిజానికి జీవితం ఒక యుద్ధము. సో బ్యాటిల్, లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్. తెల్లవారి లేస్తే యుద్ధమే కదండి. కాబట్టి మన జీవితానికి కూడా చక్కగా అప్లై అవుతుంది. యుద్ధం ఏదో ఓసారి చేసేది కాదు. యుధ్యమానస్య వర్తమానం, లక్షణం, మనిషి లక్షణమే అది. మనిషి బతుకంతా వాడు ఎలా ఎలా బతుకుతున్నాడంటే యుధ్యమానస్య, యుద్ధం చేస్తూ 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 బతుకుతూ ఉంటాడు. మరి యుద్ధం ఎప్పుడు మానేస్తాడంటే బతుకు పూర్తయినప్పుడు మానేస్తాడు. అది సమాచారం. యుధ్యమానస్య శానచ్, నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ యుద్ధము అంటే క్రియ, యాక్టివిటీ. ఆ యాక్టివిటీ అంతా కూడా స్వధర్మం అయి ఉండాలి. స్వధర్మం యుద్ధం, స్వధర్మ యుద్ధం. ఈ యుద్ధము నా ధర్మము, నా కర్తవ్యము అనే ప్రేరణ. రాగద్వేషాలతో యుద్ధం చేయడం కాదు. దుర్యోధనుడు రాగద్వేషములతో యుద్ధం చేస్తాడు. ఏమిటి రాగద్వేషములు? ఆ మొత్తం సామ్రాజ్యంలో ఏ పోర్షను కూడా వదులుకోకూడదు, అంతా మనమే అట్టి పెట్టేసుకోవాలి, అది రాగం. కానీ దుర్యోధనుడికి ఉన్న రాగం పోర్షన్ తక్కువ, ద్వేషం పోర్షన్ ఎక్కువ. ద్వేషం ఏమిటి? మనకి ఎంత మిగిలిందన్నది పాయింట్ కాదు. ధర్మరాజు కానీ అసలు నగరానికి రాకూడదు, వాడికి ఏమీ మిగలకూడదు, ఇది ద్వేషం. సో కాబట్టి ఆ రాగద్వేషముల చేత ప్రేరితుడై యుద్ధంలో దిగాడు. వాడికి కాదు ఈ ఉపదేశం. ఏ యుద్ధం చేసి ప్రతి వాడికి ఉపదేశం ముందు అసలు వాడికి చేయాల్సిన ఉపదేశం నిష్కామ కర్మ కాదు. వాడికి చేయాల్సిన ఉపదేశం ఏంటంటే ధర్మానుష్ఠానం, ధర్మంగా బతకడం నేర్చుకోని ఉపదేశం చేయాలి. వాడు చాలా లోవర్ లెవెల్ గాయ్. అర్జునుడి పరిస్థితి వేరు. అర్జునుడికి ధర్మయుద్ధం అదే. ఆ ధర్మయుద్ధం కూడా అతను ఎందుకు చేస్తున్నాడు? అతనికి రాగద్వేషములు లేవు. సో దుర్యోధనాదులు ఎందుకు వీళ్ళందరూ మనవాళ్ళే అనే ఫీలింగ్ ఉన్నవాడు, కానీ ద్వేషమేం లేదు. తర్వాత సామ్రాజ్యమునందు రాగం లేదు. నాకు ఎందుకు ఇది, నేను భిక్ష చేసుకుని బతికితే పోలేదా అని వైరాగ్యంగా ఉంటాడు. కాబట్టి రాగద్వేషములు లేవు. ఇంకా అయినా యుద్ధం చేస్తే ఎందుకోసం చేస్తాడు? స్వధర్మం గనక చేయాలి. కాబట్టి స్వధర్మము అనే దృష్టితోటి కర్మని చేసేవాడికి ఆ కర్మని చేసే సందర్భంలో మానసిక ప్రవృత్తి అంటే యాటిట్యూడ్ అంట, మన ప్రవృత్తి, మానసిక స్పందన. సో ఆ మానసికమైన ఆభిముఖ్యము, డిస్పోజిషన్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తుంది. ఉపదేశం ఏమో శృణు, ఒక ఉపదేశాన్ని చెప్తున్నాను నీకు. నువ్వు స్వధర్మం అనే అనుష్ఠానంలో స్వధర్మమునందు ప్రీతి కలిగి అడుగు ముందుకు వేస్తున్నావు కనుక నీకు ఉపదేశం వర్తిస్తుంది. అందరికీ వర్తించదు. అంచేతనే పిక్ పాకెటీర్ని మీరు వర్తింపజేయకూడదు. నాకు ఏ లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే నేను ఏది వస్తే అదే స్వీకరిస్తాను. పర్సు కొట్టేసిన తర్వాత ఆ పర్సులో ఏమీ ఉండకపోవచ్చు, చెత్త కాగితాలు ఉన్నా కూడా నేనేమీ అనుకోను అని అలాంటి దానికి స్వధర్మం అయితేనే వర్తిస్తుంది. అధర్మానికి వర్తించదు ఈ రూలు, స్వధర్మానికే వర్తిస్తుంది. అందాము, సుఖదుఖే సుఖదుఖములను లాభ నష్టములను జయాజయౌ జయ పరాజయములను సమే సమములుగా అయితే సమానముగా కృత్వా చేసి తతః తరువాత యుద్ధము కొరకు యుజ్యస్వ ఉద్యమించుము. ఉద్యమించడం అంటే తెలుసు కదా, ఉద్యమం చేయటం, ముందుకు అడుగు వేయటం. ఏవం ఈ విధముగా పాపమును నా అవాప్స్యసి పొందవు. పాపం నీ దరిదాపులకి రాదు. ఆ యుద్ధంలో నీవు 1000 మందిని చంపినా కూడా పాపం రాదు, సమస్య లేదు అసలు.
కాబట్టి ఈ విధంగా చెయ్యి. కాబట్టి సమానంగా చేసుకోవాలి, సమములుగా చేయాలి. సమే ద్వివచనం, అన్ని జంటలు కదా, కాబట్టి సమే కూడా జంట. జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని అలాగా సమే సమములుగా చేయాలి. ఎలాగ సమములుగా చేయటం? బాహ్యమునందైతే సుఖము యొక్క ఆకారము దుఃఖము యొక్క ఆకారము సమానంగా ఉండదు, విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు వెదర్ ఉందనుకోండి, మీకు సుఖాన్ని కలిగించే వెదరు దుఃఖాన్ని కలిగించే వెదరు ఒకలాగే ఉంటాయా? ఉండవు. సుఖం వెదర్ అంటే ఇలా ఉంటుంది, దుఃఖం వెదర్ అంటే ఎలా ఉంటుంది? వేడి మండిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా బాహ్యంలో సమత్వం కుదరదు, ఇంద్రియముల యొక్క స్థాయిలో కూడా సమత్వం కుదరదు. ఎందుకంటే ఇంద్రియముల స్థాయిలో ఇంద్రియములు సెన్సేషన్స్ని రికార్డు చేస్తాయి. బాహ్యంలో వెదర్ చాలా హాట్గా ఉందనుకోండి, బాడీ హీట్నే రికార్డు చేసి, సో చర్మమునకు దుఃఖమే కలుగుతుంది, చర్మానికి పెయిన్ కలుగుతుంది, ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది. బయట వెదర్ బాగుంటే చక్కగా ఆ కంఫర్టబుల్ టెంపరేచర్ని బాడీ రికార్డ్ చేసి బాడీకి కూడా కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి ఇంద్రియము, చర్మము అనే ఇంద్రియము స్పర్శేంద్రియం లెవెల్లో మీకు డిఫరెన్స్ ఉంటుంది. యూ కెనాట్ హ్యావ్ ఈక్వాలిటీ దేర్. ఎక్కడ కుదురుతుంది? ఆత్మ విషయంలో అంతా కల్పితము, ఆత్మ అద్వితీయము, కాబట్టి అక్కడ ఈ సమత్వము అనే మాటకి సందర్భం లేదు. ఇంకా మనస్సు దగ్గర సమత్వం. మనస్సు దగ్గర సమత్వం అని ఎందుకు చెప్తున్నారంటే, మనస్సు డివైడ్ చేయటానికి అలవాటు పడి ఉంటుంది. మీరు దయచేసి జాగ్రత్తగా గమనించండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ నాకు ఉంది, అందుకోసం అలా హెచ్చరిక జారీ చేస్తూ ఉంటాను. మనస్సు అంటే మీరు అలవోకగా తీసుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ లైట్లీ, టేక్ ఇట్ సీరియస్లీ, అండర్స్టాండ్, దెన్ ఇట్ బికమ్స్ లైట్. సో మనస్సు ఏం చేస్తుందంటే, మనస్సు పనిచేసే పద్ధతి ఒకటి ఉంటుంది. అదేమిటంటే డివైడ్ అండ్ అపోజ్. డివైడ్ చేయటము, ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో వ్యతిరేకతని నిర్మాణం చేయటము, ఇది మనస్సు యొక్క లక్షణం. డివైడ్ అండ్ అపోజ్. ఇప్పుడు 10 మంది మనుషులు ఉన్నారనుకోండి, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా లేరు అని మనస్సు డివైడ్ చేస్తుంది. ఆ 10 మందిని 2 గ్రూపుల కింద డివైడ్ చేస్తుంది. ఈ గ్రూప్ వాళ్ళు అందంగా ఉన్నారు, ఆ గ్రూప్ వాళ్ళు అందంగా లేరు అనో, అయితే వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పైవాళ్ళు అనో, వీళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు వాళ్ళు మరో ప్రాంతం వాళ్ళు అనో, ఇదే డివిజన్, ఏదో ఒక డివిజన్. అలా మనస్సుకి డివైడ్ చేయటం అపోజ్. డివైడ్తో ఆగదు, డివైడ్ అండ్ అపోజ్. నిజానికి ఫిలాసఫర్స్ ఎవళ్ళు కూడా ఈ ద్వంద్వాలను అంగీకరించరు. ద్వంద్వాలు అంటే జంటలు ఉన్నాయి చూసారండి. మన దృష్టి ఏమిటి? సుఖము దుఃఖము ఒక జంట ఉన్నది. ఇది ఎటువంటి జంట? సుఖానికి విరుద్ధమైనది దుఃఖము, దుఃఖానికి విరుద్ధమైనది సుఖము, అలాంటి జంట ఒకటి ఉన్నది అనే ఒక నిర్ణయంలో మనం బతికేస్తాం. మొత్తం బతుకంతా ఆ నిర్ణయంలో వెళ్ళిపోతుంది. కానీ సమయకృత్వ అంటున్నాడు కదా, అంటే అర్థం ఏంటి? ఆ నిర్ణయం తప్పని కాదు, రెండింటినీ సమానంగా చేసుకోమంటున్నాడు అంటే అది ఎందుకు సమానంగా? ఆ నిర్ణయం కరెక్ట్ అయితే సమయకృత్వాన్ని ఎందుకు చెప్తాడండి? నువ్వు ఉన్న నిర్ణయం తప్పురాడు ఆయన, అది నువ్వు దాన్ని న్యూట్రలైజ్ చేసి ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. నేను చూసిన వెస్టర్న్ ఫిలాసఫర్స్లో నీష్ అనే ఒక జర్మన్ ఫిలాసఫర్ ఒకతను ఉన్నాడు, చాలా గొప్ప ఫిలాసఫర్. నీష్ క్రిస్టియానిటీని ఏకేసాడు పట్టుకుంది. క్రిస్టియన్ మోరల్స్ని అసలు దరిదాపులకు రానివ్వడం, వాటిని థరోలీ డీబంక్ చేసి పెడతాడు. అంటే ఎవరో కొంతమంది అబ్జెక్షన్ రైజ్ చేశారు. నువ్వు రిలీజియస్ మోడల్ని, రిలీజియన్ ఇంపోజ్ చేసేటువంటి మొరాలిటీ ఒకటి ఉంటుంది. ఆ మొరాలిటీని నువ్వు అంత థరోగా కనుక నెగెట్ చేసి పారేస్తే సొసైటీని నిలిపి ఉంచేటువంటి ఒక స్ట్రక్చర్ లేకుండా అయిపోతుంది. ఎవరికి పాపం అంటే భయం లేకుండా అయిపోతుంది. కాబట్టి నువ్వు అంతలాగా దాన్ని నెగెట్ చేయటం సరికాదు అని ఒక పూర్వపక్షి అడుగుతాడు. అడిగితే నీష్ అంటాడు, ఈనాడు సమాజంలో ఉన్నటువంటి మొరాలిటీ ఏదైతే ఉందో, ఈ మొరాలిటీ క్రిస్టియానిటీ వల్ల వచ్చిందని, క్రిస్టియానిటీ మోరల్స్ తీసి పక్కన పెడితే ఈ మొరాలిటీ దెబ్బతింటుందని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కానీ మరొకటి లేదు. ఈ మొరాలిటీ ఉన్నదానికి హేతువులు వేరు. క్రిస్టియానిటీ హ్యాస్ నాట్ కంట్రిబ్యూటెడ్ ఇన్ ఎనీథింగ్ ఇన్ దట్ రెస్పెక్ట్. ఇట్ కంట్రిబ్యూటెడ్ ఓన్లీ టు సూపర్స్టిషన్ అండ్ misconception among the people. Therefore, he thoroughly rejects the Christian morality. Morality ante good bad kada. Morality ante this is good, this is bad.
మంచి చెడు అండ్ ఎ లైన్ బిట్వీన్. ఎటువంటి లైన్ అంటే మంచిలో ఉన్నది చెడులోకి వెళ్ళడానికి వీల్లేదు, చెడులో ఉన్నది మంచిలోకి రావడానికి వీల్లేదు. అబ్సల్యూట్ అనమాట. అలాగంటే డివిజన్ని, అపోజిట్స్ని ఆయన ఒప్పుకోడు. ఆయన ఏమంటాడంటే దేర్ ఆర్ నో ఆపోజిట్స్, దేర్ ఈజ్ ఓన్లీ గ్రెడేషన్ అని అంటాడు. ఇప్పుడు ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది అని నువ్వు అంటావు. అన్నప్పుడు అవి రెండు ఆపోజిట్స్ అనే ఒక సిద్ధాంతంలో మనం బతికేస్తూ ఉంటాం. కానీ ఆ దృష్టి తప్పు. మనం ఏం చేయాలంటే ఈ అపోజిట్స్ అనే దృష్టి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మీకు నేను ఎక్స్పెరిమెంట్ చెప్తా. ఒక 3 బేకర్లు తీసుకోండి. ఒక బేకర్లో 60 degrees హీట్ ఉన్న నీళ్లు, ఎందుకంటే దాంట్లో వేలు పెట్టుకుంటా. 90 degrees అంటే వేలు కాలిపోతుంది, అంచేత 60 degrees అంటే పర్వాలేదు, యూ కెన్ టాలరేట్ ఇట్. 60 degrees హాట్ వాటర్ పోయాడు. ఇంకో బేకర్లో 5 degrees హాట్ వాటర్. 0 అంటే మరి వేలు కొంకర్లో కొట్టే అలా వద్దు. 5 degrees కోల్డ్ వాటర్ ఇంకో బేకర్లో పోయాడు. మధ్య బేకర్లో యు పుట్ రూమ్ టెంపరేచర్ వాటర్ 25 degrees, వెరీ కంఫర్టబుల్ వాటర్. ఇప్పుడు ఈ 2 వేలు తీసుకొచ్చి ఇది హాట్ వాటర్లోనే ఇది కోల్డ్ వాటర్లోనే పెట్టండి. పెడితే ఈ వేలుకి నొప్పి కలుగుతుంది, ఈ వేలుకి నొప్పి కలుగుతుంది కదండి. హాటు నొప్పే, కోల్డ్ నొప్పే. ఈ 2 వేలు తీసుకొచ్చి వెంటనే తీసి ఈ మధ్యలో ఉన్న ఒకే బేకర్లో పెట్టండి. పెడితే ఈ వేలుకి చల్లగా అనిపిస్తుంది, ఈ వేలుకి వెచ్చగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యనున్న బేకర్లో నీళ్లు చల్లగా ఉన్నాయా, వెచ్చగా ఉన్నాయా? ఈ వేలుని సాక్ష్యం అడిగితే చల్లగా ఉన్నాయని చెప్తుంది. మీకు అలా అనుభవం వస్తుంది, మీరు చేసి చూడండి. ఈ వేలుని సాక్ష్యం అడిగితే వెచ్చగా ఉన్నాయని చెప్తుంది. అవి ఇప్పుడు చల్లగా ఉన్నట్ట, వెచ్చగా ఉన్నట్ట? అంటే రెండు కూడా కాదు. ఆ డివిజను ఇట్ ఈజ్ రాంగ్. దేర్ ఫార్ చల్లదనము, వేడి అని రెండు లేవు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ డిగ్రీ ఆఫ్ హీట్ అండ్ దెర్ ఈజ్ ఎ గ్రెడేషన్. డిగ్రీ ఆఫ్ హీట్లోనే ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ. కాబట్టి ఒకే తత్వము కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది తప్పిస్తే రెండు పరస్పర విరుద్ధములైన తత్వములు లేవు. ముందు అది గుర్తుపట్టాలి. రెండు లేవు, అక్కడ ఉన్నది ఒకటే. మరి రెండు లేకపోతే మేము చిన్నప్పటి నుంచి రెండు ఉన్నాయని ఎందుకు అనుకున్నాం? మరి అదే దట్ ఈస్ ది ఇగ్నోరెన్స్. ఏమిటండి మేము ఇగ్నోరెంట్ అంటారు ఏమిటండి? పిహెచ్డీ చేసి వచ్చాం కదా. ఇగ్నోరెంట్ అంటే ఆ జ్ఞానం వేరు, ఇది ఇగ్నోరెన్సే. శంకరుల దగ్గర ఒక వైదికుడు అంటాడు, ఏటా నన్ను పట్టుకుని ఇగ్నోరెంట్ అంటావేంటి? నేనేమో వేదాధ్యయనం అంతా చేశాను, కర్మకాండ అంతా నాకు బాగా పరిచయం, నేను శ్రౌతం చదువుకున్నాను, ఏ యజ్ఞం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నన్ను పట్టుకుని ఇగ్నోరెంట్ అంటావేమిటి నువ్వు? నీకేం చదువు? నేను చదువుకోలేదా? 12 ఏళ్ళు గురుకుల వాసం చేసి చదివిందంతా ఏమిటి? అది విద్య కాదా అది అని అడుగుతాడు. అడిగితే ఈయనంటారు, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కర్తను అనుకుంటున్నావా కదా అంటే, అవును కర్తనే. యు ఆర్ ఇగ్నోరెంట్. కాబట్టి ఏ డిగ్రీలు చేసామో, ఎంత సంపాదించామో, లేకపోతే ఎన్ని సోషల్గా ప్రఖ్యాత ఉండొచ్చు, మీరు ఏమనుకుంటున్నారు? సుఖ దుఃఖములు పరస్పర విరుద్ధములు అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నాము. బస్ మీరు పొరపాటు చేశారు. ఇంకా దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ డివిజన్ కాల్డ్ ప్లెషర్ అండ్ పెయిన్. అవేం లేవు. అవి ఉన్నట్టుగా మనస్సు మనల్ని మోసపుచ్చుతూ ఉంటుంది. మనం జీవించి ఉన్నంతకాలము మనస్సు సృష్టించిన మోసంలో మనం బతుకుతూ ఉంటాం. మనల్ని మోసగించి ఇది పైవాడు ఎవ్వడు కాదు, మనల్ని మనమే మోసగించుకుంటాం. పైవాడు ఎవడో మోసగించడు. ఇప్పుడు రోడ్డు పక్కన బండి పెట్టి ఆ బండిలో వాడు నిప్పులు పెట్టి బర్నింగ్ కోల్స్ మీద ఒక నల్లటి గూలుమూకుడు లాంటిది ఒకటి పెట్టి, అది ఇక్ష్వాకుల కాలం నుంచి కూడా దాంట్లో ఆ కార్బన్ పట్టేసి ఉంటుంది. అది దాని మీద పెట్టి దాంట్లో గత 2-3 నెలల నుంచి అలాగా కొనసాగుతున్నటువంటి నూనె పోసి వాడు పకోడీలో లేకపోతే మిరపకాయ బజ్జీలో వేసిస్తాడు. అదే అసలు మొత్తం ప్రపంచంలో ఎన్ని కార్సినోజన్స్ అని, తర్వాత పెరాక్సైడ్స్ అని సైంటిస్టులు ఐసోలేట్ చేసి పెట్టారో అవన్నీ ఆ నూనెలో ఉంటాయి. అసలు నూనె స్వచ్ఛమైన నూనె కూడా మంచిది కాదు శరీరానికి. ఆ నూనె దాకా ఎందుకు? దాంట్లో పచ్చిమిరపకాయ బజ్జీ తీస్తాడు. తీస్తే వీడంటాడు కొంచెం రోస్ట్ ఎక్కువ చేయంటాడు పక్కన నిలబడి. వాడు సొమ్మేం పోయా?
పోయిది మన ఇంటెస్టైన్స్ కానీ వాడి సొమ్మేం పోయా, వాడికి కొంచెం రోస్ట్ ఎక్కువ చేసి ఆ పచ్చడిగా వెజ్జి అమ్ముతాడు, అది వీడు కొనుక్కు తింటాడు. సో వీడు వీడు ఇలాంటి పొరపాటు ఎందుకు చేస్తున్నాడు అంటాడు. ఎందుకు వాడికి ఓ వైపు నుంచి బుద్ధి చెప్తూ ఉంటుంది ఇది మంచిది కాదేమో ఆరోగ్యానికి అని, అయినా మనస్సు చేసేటువంటి మోసంలో పడిపోతాడు. కాబట్టి మనము మనస్సు చేసే మోసంలో పడి బతుకుతూ ఉంటాం. మనస్సు ఏమని చెప్తుందంటే ఫలానా వాడు నీకు శత్రువు అని చెప్తుంది. వాడి శత్రువు బంధువుల్లోనే బంధువుల మధ్యనే. మీరే ఆఫ్రికాలో ఉంటారా శత్రువులు చైనాలో ఉంటారా? మన ఊళ్ళోనే మన బంధువర్గంలోనే ఉంటారు శత్రువులు కదండి. ఆఫ్రికాలోను చైనాలోను శత్రువులు ఎందుకుంటారు? కాబట్టి మన వాళ్ళలో ఉంటారు శత్రువులు అంటే వ్యతిరేక భావం, ద్వేషం. వాడు మనకి అయిష్టుడు, వీడు ఇష్టుడు అని మనస్సు చెప్తుంది. మనం ఆ మోసంలో బతికేస్తాం, మొత్తం జీవితం అంతా ఆ మోసంలో బతికేస్తాం. మనస్సు ఏమని చెప్తుందంటే సుఖ దుఃఖములు అనే రెండు వేరువేరు ఉన్నాయని చెప్తుంది. రెండు వేరువేరు లేవు. నిజానికి ఏది సుఖం అని మీరు అనుకున్నారో అదే దుఃఖంగా మారిపోతుంది. ఏది దుఃఖం అని మీరు అనుకుంటారో అదే సుఖం అయిపోతుంది. ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ అడ్జస్టింగ్ ది మైండ్. తినగా వేము దీయనుండు. వేప చిగుళ్ళు రోజు కొంచెం తింటుంటే, అయితే కాకరకాయ కూర తింటుంటే అది కూడా రుచిగా ఉంటుంది. కొద్ది రోజులు అయ్యేప్పటికి ప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కొద్ది రోజులు అయ్యేప్పటికి రుచిగా ఉంటుంది. ఉప్పు వేయలేదనుకోండి, ఏమిటండి ఉప్పు లేకుండా ఏం తింటామండి అని ముందే మీరు దాన్ని కొట్టిపారేస్తే ఇంకా అలాగే ఉంటుంది. అది ఉప్పు వేస్తే కానీ నడవదు. ఉప్పు వేయలేదనుకోండి, జస్ట్ బేర్ విత్ ఇట్, సీ వాట్ హ్యాపన్స్. ట్రై వన్ మోర్ టైమ్ యూ ట్రై, దెన్ యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. ఆ తర్వాత ఉప్పు వేయకపోతే ఉప్పు వేయలేదని తెలుస్తుంది, కానీ ఇది అయిష్టము అనే ఫీలింగ్ రాదు, ఆ ప్రాజెక్షన్ రాదు. ఉప్పు వేయలేదని తెలుస్తుంది, ఉప్పు వేయలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ టేస్టీ అనే ఆ ప్రాజెక్షన్ ఉందే, అది ఉండదండి. ఉప్పు వేయలేదని మాత్రం సెన్సేషన్ ఉంటుంది, నాలుక బండబారిపోతుంది అనుకో మీరు అనుకోద్దు, సెన్సేషన్ ఉంటుంది. కానీ మనస్సు యొక్క ప్రాజెక్షన్ ఉండదు. ఉప్పు వేయలేదు, ఏమన్నా ఉప్పు తక్కువైంది అనుకోండి కోప్పడతారు, మీరు ఎరుగుదరా? ఉప్పు తక్కువైతే కోప్పడతారు. ఎందుకు కోప్పడ్డాడు? దుఃఖం పొందాడు కాబట్టి కోప్పడ్డాడు. ఉప్పు తక్కువైతే దుఃఖం వచ్చింది కాబట్టి కోప్పడ్డాడు. అది దుఃఖం ఎందుకైంది? మనస్సు అలా ప్రాజెక్ట్ చేస్తుంది. మీరు సపోజ్ యూ జస్ట్ ట్యూన్ ది మైండ్ ప్రాపర్లీ, దెన్ మనస్సు ప్రాజెక్ట్ చేయడం మానేస్తుంది. ఇప్పుడు అది దుఃఖం కాదు. ఇప్పుడు చెప్పండి, సుఖానికి దుఃఖానికి బార్డర్ ఎంత? వెరీ థిన్. మీరు ఒక్క పిసర్ పర్స్యూ చేస్తే పోతుంది ఆ బార్డర్. ఇంచేత జీవితంలో ఘటనలు ఉన్నాయి, మనుష్యులు ఉన్నారు, పదార్థాలు ఉన్నాయి, ఘటనలు ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ ఆర్ దే, పీపుల్ ఆర్ దే, ఈవెంట్స్ ఆర్ దే. సుఖ దుఃఖాలు లేవు. సుఖ దుఃఖాలు ఉన్నది మన మైండ్ చేసినటువంటి ట్రిక్. అది మీరు మైండ్ని ప్రాపర్గా ట్యూన్ చేయగలిగితే ఆ బార్డర్ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్, బార్డర్ ఉంటుంది చూసారండి, అది పోతుంది. పోతే ఇంకా ఆ తర్వాత ఈ ప్లెజర్ పెయిన్ అనే డివిజన్ లేకుండా పోతుంది. పోతే యూ విల్ బీ ఇన్ పర్మనెంట్ హ్యాపీనెస్. ఎందుకంటే హ్యాపీనెస్ని చెడగొట్టేది ఈ ప్లెజర్ పెయిన్ డివిజనే. ఈ హితవాదులు ఉన్నారు, వాళ్ళు ఏమీ తెలిసి చెప్తున్నారని మీరు అనుకోద్దు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు అత్యంత మౌలికమైనటువంటి సుఖ దుఃఖములు కూడా, వాటిల్లో కూడా ద్వైతం లేదు, అవి రెండు ఒకటే, రెండులా భాషిస్తున్నాయి, ఒకే తత్వం. మనస్సు చేసిన మోసం చేత అలా రెండులా భాషిస్తున్నాయి అని శ్రీకృష్ణుడు నెత్తి నోరు కట్టుకు చెప్తాడు. నెత్తి నోరు కొట్టుకు చెప్తాడు, ఒకసారి కాదు 10 సార్లు చెప్తాడు. కానీ ద్వైతవాదులకు అర్థం కాదు. వాళ్ళకి ఎంతసేపు ఏవో కొన్ని బిలీఫ్ సిస్టమ్స్, ఏవో కొంత ఒక బండ పద్ధతికి అలవాటు పడి ఉంటారు, అదే సత్యం అనుకుంటారు తప్పించి అంతకు మించి వాళ్ళు ఆలోచించలేరు. వాళ్ళ బ్రెయిన్ ఎనాస్థిటైజ్ అయిపోతుంది, ఒక లోకల్ ఎనస్థీషియా అయిపోతుంది. ఒక ఏరియాలో బ్రెయిన్ పనిచేయదు, ఆ ఏరియాలో బ్రెయిన్ అంతా క్లోజ్ అయిపోతుంది. అంచేత మీరు ఎవరైనా లోకానికి వెళ్ళి చెప్పండి, సుఖ దుఃఖములు అనేవి రెండు వేరువేరు కాదు అని ఎవరికైనా చెప్పి మీరు ఒప్పించండి చూస్తాను. మీరు లాభ నష్టాలంటూ రెండు ఏమీ లేవు అని ఎవరికైనా చెప్పి చూడండి, మీరు రాళ్ళు వేసి కొడతారు. మీరు ఏదో అనుకుంటున్నారు ఇలాంటి మాటలు చెప్తే. గతానుగతికో లోక,
కాబట్టి లోకంలో మీరు ఎవరిని చెప్పి మెప్పించలేరు ఇది. ఎందుకంటే వాళ్ళ మనస్సు అలాగ గట్టిగా ఆ అజ్ఞానంలో ఫిక్స్ అయిపోయింది. మహాత్ములు జనులను అదే అజ్ఞానంలోకి పుష్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే కెనాట్ డూ ఎనీథింగ్ బెటర్ దెన్ దాట్. దే ఆర్ ఇగ్నరెంట్. క్యా బాత్ హై. అంచేత అదే అజ్ఞానంలోకి పుష్ చేస్తూ ఉంటారు. పుష్ చేసి నీ సుఖానికి ఇది కారణం, నీ దుఃఖానికి అది కారణం అని చెప్పేసి వాడు భ్రమపడుతూ ఇతర వాళ్ళు. సో అంధేనైవ నీయమానా యథాంధా. తర్వాత ఇంకొకటినే గమనించాను. గీత పాఠం చెప్తారు. సుఖ దుఃఖే సమయకత్వ. గీతలో ఎన్నిసార్లు వస్తుంది సుఖ దుఃఖే సమయకత్వ అనే మాట? మీరు తీసి చూడండి, తెలుస్తుంది. అడుగు అడుగున వస్తుంది. ఆయన శ్రీకృష్ణ రిపీట్స్ హిమ్సెల్ఫ్. సుఖ దుఃఖాలు అనేవి రెండు వేరువేరు ఏం కాదురా, రెండు ఒకటే, సత్యం తెలుసుకో. నీ మనస్సు రెస్పాన్స్ అలా వచ్చేసింది తప్పిస్తే, అలా అలవాటైపోయింది తప్పిస్తే సుఖ దుఃఖాలు అనేవి అంత పరస్పర విరుద్ధములైన అంశాలు ఏం లేవు. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ గ్రెడేషన్. సుఖమే దుఃఖం, దుఃఖమే సుఖం, జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ గ్రెడేషన్. అంచేత అవి పరస్పర విరుద్ధములో నువ్వు అనుకుని రెస్పాండ్ అవుతున్నంతసేపు నీకు ఆ వివేకం రాదు ఎప్పటికీ అని పాపం ఆయన ఎన్నోసార్లు చెప్పారు. గీత పాఠం చెప్తూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం దే టీచ్ ఆర్ దే యాక్ట్ ఎగ్నెస్ట్ ది స్పిరిట్ ఆఫ్ గీత. స్పిరిట్ ఆఫ్ గీత ఏమిటి? సుఖ దుఃఖముల ఎడల ఈక్విపాయిజ్ ఆఫ్ మైండ్. అంటే సుఖ దుఃఖముల రెండింటి ఎడల కూడా మనస్సు ఎడల ఒక యాక్సెప్టెన్స్, ఒక స్వీకరించేటువంటి, అంటే గ్రంబ్లింగ్ చేయకుండా నిబ్బరంగా స్వీకరించి అంగీకరించి యాక్సెప్ట్ చేసి దేవునికి ఒక దండం పెట్టి సహించేటువంటి లక్షణము, దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ గీత. అలా ఉంది స్పిరిట్ ఆఫ్ గీత. శ్రీకృష్ణుడు అలాగ దాన్ని కొట్టి కొట్టి పిండి కొట్టి చెప్తాడు. శంకరుల భాష్యంలో దాన్ని అలా పోషిస్తూ ఉంటారు. మహాత్ములు, ఎంతోమంది మహాత్ములు దాన్ని బాగా హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ మానవుడు తన అజ్ఞానంలోనే తాను బతుకుతాడు. దట్ ఈస్ ది పిటీ ఆఫ్ ఇట్. ఎనీవే, సో సుఖ దుఃఖే సమయకృత్వ. లాభాలాభం, లాభ నష్టాలు ఉంటాయి. ఏమిటి లాభ నష్టాలండి? ఊరికే మనం చాలా నేరో ఏరియాలో ఉండి, ఆ నేరో సర్కిల్లో ఉండి, ఆ సర్కిల్ నుంచి బయటకి ఆలోచించడం, ఆ సర్కిల్ కంటే కొంత బిగ్గర్ సర్కిల్గా ఆలోచించడం మనకి చేత కాదు. కాబట్టి లాభ నష్టాలు అంటూ ఉంటాం. ఏమిటి లాభ నష్టాలు? వాట్ డస్ ఇట్ మీన్? సపోజ్ యూ గెయిన్డ్ 1000 rupees. వాట్ ఈజ్ ఇట్ దట్ యూ గెయిన్డ్ ఆఫ్టర్ ఆల్? వాట్ ఈజ్ ఇట్ దట్ యూ గెయిన్డ్? సపోజ్ యూ లాస్ట్ 1000 rupees. వాట్ ఈజ్ ఇట్ దట్ యూ లాస్ట్? ఏమన్నా అసలు ఆ గెయిన్ కానీ ఆ లాస్ కానీ, ఈజ్ ఇట్ ఎ రియల్ గెయిన్ ఎట్ ఆల్? ఈజ్ ఇట్ ఎ లాస్ ఎట్ ఆల్? ఎవరో నాతో అన్నారు, స్వామీజీ మీకు 1000 రూపాయలు నష్టం వచ్చింది. నేను డోంట్ టాక్ ఎనీమోర్. వాట్ యూ మీన్ బై లాస్? 1000 రూపాయలు ఏమిటంటే 1000 రూపాయలు పట్టుకొచ్చామా మనం? పట్టుకుపోతామా? హౌ డూ యూ నో దట్ ఇట్ ఈస్ లాస్? ఒక్క అడుగు ముందుకేస్తే 10,000 వస్తాయి. వాట్ 1000 ఈజ్ వాట్? క్యా బాత్ హై? లాభ నష్టాలు మీకు తెలియదు అసలు. లాభ నష్టాలు అంటే ఆత్మలాభాత్ పరో లాభో నాస్తి కవయో విదుహు. సురేశ్వరాచార్యుడు మానసోల్లాసము అనే గ్రంథంలో అంటాడు, ఆత్మస్వరూప లాభమే లాభం, ఇంకా మిగతా లాభాలు ఏమీ లాభాలు కానే కావవి. సో పుత్రాత్ ప్రేయ, విత్తాత్ ప్రేయ, ఏతస్మాత్ సర్వాత్ ప్రేయ, ఏతస్మాత్ సర్వస్మాత్ ప్రేయ అని బృహదారణ్యకంలో ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తారు. మీరు ఏది లాభం అనుకుంటున్నారో అది లాభము కాదు, ఏది నష్టం అనుకుంటున్నారో అది నష్టము కాదు. ఒకసారి భిక్ష మిస్ అయింది. ఏదో భిక్ష వస్తుంది అనుకున్నాం, రాలేదు. సమ్ మిస్కమ్యూనికేషన్ వాడు. అది లాభమా నష్టమా? నన్ను అడిగితే చక్కటి లాభం. చివరికి రాత్రి భిక్షకు హాయిగా యూ విల్ బి రెడీ చేయడం. అస్తమానం పొద్దున్న మధ్యాహ్నం డే ఆఫ్టర్ డే భిక్ష స్కిప్ అవ్వడం ఎంత లాభం? అది నష్టమేం కాదు. అది ఊరికే మన భ్రాంతి అంతే. మన మనస్సు అలా చెప్తుంది. చూడు, వీళ్ళందరూ హాయిగా వంట వండుకుని భోజనాలు చేస్తున్నారు, నువ్వు ఒంటరిగాడివి, నీకేమో భిక్ష లేకుండా అయిపోయింది అని మనస్సు చెప్తుంది. మనం అదే సత్యం అనుకుంటాం. కాబట్టి తర్వాత జయాపజయాలు ఉన్నాయి. జయాపజయాల గురించి మనకు అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు ఎదరవాడికి నాకు ఒక ఇష్యూ మీద వీ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇది ఎలాగంటే ఎదరవాడు అన్నాడు, కాదని నేను అన్నా అంటే వాడు ఒప్పుకోలేదు. మంకు పట్టు. నేను అన్నాను, సరే మీరు చెప్పినట్లే కానివ్వండి అన్నాను. అంటే మరి ఏమిటనుకుంటున్నారు నా ప్రతిభ అంటే, నేను చెప్పినట్టు అందరూ నడవాల్సిందే అని అతను సంతోషపడి వెళ్ళిపోయాడు.
అన్నాడు కూడాను. నేను చెప్పినట్టు చేయాల్సిందే అందరూ కూడాను. ఇప్పుడు అతనిది జయమా నాది జయమా? నాదే జయమని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఐ నో ఇట్, దట్ ఐ హ్యావ్, ఇట్ ఈస్ ఎ విక్టరీ ఫర్ మీ. ఐ నో ఇట్. రవీంద్రనాథ్ ఠాగూర్ విక్టరీ మీద కొన్ని గీతాలు రాశాడు ఆయన. ఐ విష్ ఐ రిమెంబర్ ఆల్ దాట్. ఆయన ఏమంటాడంటే, ఇంగ్లీష్లో ఉన్నాయి, గీతాంజలిలోనూ ఎక్కడో, when the other person talks evil of your good, he offends your taste, he negates your opinion, and you smile inwardly. పైకి కాదు, పైకి స్మైల్ చేశారనుకోండి, వాడికి తెలిసిపోతుంది మనం చేసిన అపకారం వీడిని ఎఫెక్ట్ చేయలేదు అని వాడికి తెలిసిపోతుంది. వాడికి తెలియకూడదు. వాడు మనం వీడి మీద దెబ్బతీసామనే అనుకోవాలి అంతే. సో లెట్ హిమ్ స్టే ఇన్ హిజ్ ఒపీనియన్. యూ నీడ్ నాట్ ట్రై టు చేంజ్ హిజ్ ఒపీనియన్. నువ్వు చేసిన దానివల్ల నాకేమీ కాలేదో ఏమిటనుకుంటున్నావు అని అలాగంటే అహంకారం కూడా అనవసరం. సో యూ స్మైల్ ఇన్వర్డ్లీ, దట్ ఈజ్ విక్టరీ. అది విక్టరీ. మనం ఇటువంటి విక్టరీ అసలు మన జీవితంలో ఎరుగుదామా చెప్పండి? ఇలాంటి విక్టరీ ఇది అసలు మనకి తెలియదు. మనకి విక్టరీ ఏమిటంటే, దెబ్బలాడినప్పుడు నా నా చేయి పైన ఉండడమే నాకు జయం, నా మాట నెగ్గడమే జయం. అదే విక్టరీ. చిన్నపిల్లవాడు తల్లితో మంకుపట్టు పడతాడు. మంకుపట్టు పడితే తల్లి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది, ఒకసారి 2 సార్లు. వినకపోతే ఓ చిరునవ్వు నవ్వి, సరే కానీలే, ఇంకా కుర్రాడు కదా, ఎప్పుడు వాడే తెలుసుకుంటాడు అని అగ్రీ అవుతుంది. వాడు అనుకుంటాడు నేను మంకుపట్టు పట్టి జయం సాధించాను అనుకుంటాడు. కానీ తల్లికి తెలుసు వాడి మొహం వాడికి కానీ జయం ఆవిడికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడదే జయం. ఎందుకంటే జయమునందు అభిమానం లేని వ్యక్తి కనుక పిల్లవాడి మీద మనకెందుకండి జయం అనే ఆ గివింగ్ యాటిట్యూడ్ ఉంటుంది కనుక ఆమెదే జయం. వీడిది జయం అన్నడు కాదు. వీడు ఎప్పుడు తెలుసుకుంటాడు భవిష్యత్తులో, మనం తల్లిదే ఎడల జయం మనకు అక్కర్లేదు, దాంట్లో జయంలో జయం లేదు అని తెలుసుకుంటాడు. సరెండర్లోనే జయం ఉంది అని తెలుసుకుంటాడు. అప్పుడు వాడికి జయం. కాబట్టి జయాపజయముల గురించి కాశ్మీర్లో గడబిడ చేసి, అల్లరి చేసి, టెర్రరిజం చేసి జయాన్ని పొందిందా అపజయాన్ని పొందిందా? మీకు ఎలా అనిపిస్తుంది? అపజయాన్ని పొందింది. కానీ ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు మాత్రం దాన్ని జయం అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ టెర్రరిస్టులు అందరూ కలిసి వీ హ్యావ్ వన్ అని పార్టీ చేసుకుంటారు. పార్లమెంట్ మీద అటాక్ చేసినప్పుడు ఇట్ ఈజ్ ఏ విక్టరీ ఫర్ ది టెర్రరిస్ట్స్, బట్ దెన్ ఇట్ ఈజ్ ఏ డిఫీట్ ఫర్ ది టెర్రరిస్ట్. ఇట్స్ నాట్ ఏ విక్టరీ. విక్టరీలా అనిపిస్తుంది, తాత్కాలికంగా అలా అనిపిస్తుంది. ఎవడైతే మన పార్లమెంట్ మీద అటాక్ చేసాడో, వాడి పేరేదో ఉంది, షేక్ ఎవడో, వాడే డౌన్ ది రోడ్ ఆఫ్టర్ 3-4 years ముషరఫ్ మీద అటాక్ చేశాడు. ది సేమ్ గాయ్, షేక్ ఈస్ దే. పార్లమెంట్ అటాక్ వాడు మెయిన్ పర్సన్. వాడు ముషరఫ్ యొక్క ప్రాణం తీయడానికి అటాక్ చేశాడు. పార్లమెంట్ మీద అటాక్ చేసినప్పుడు ముషరఫ్ బాగా అయింది అనుకుంటుంది. అది జయం అనిపించింది, కానీ జయం కాదు, అది పరాజయం. వాడి పరాజయం అక్కడే ఉంది, అక్కడే బిగిన్ అయింది. కాబట్టి జయాపజయములు అది. ఇప్పుడు జూదంలో దుర్యోధనుడు నెగ్గాడు. దుర్యోధనుడిది జయమా పరాజయమా? పరాజయం. సర్వస్వాన్ని కోల్పోయాడు డౌన్ ది రోడ్. కాబట్టి ఒక చిన్న స్ట్రక్చర్, చిన్న లెంగ్త్ చూపించి జయాపజయాలని లెక్కగట్టే ప్రయత్నం చేయకూడదు. చిన్న ఈవెంట్ చూపించి లాభ నష్టాలని అంచనా బేరీజు వేసి పొరపాటు చేయకూడదు. చిన్న అనుభవాన్ని చూపించి ఇది సుఖం అది దుఃఖం అని అలా నిర్ధారించి ప్రయత్నం చేయకూడదు. జ్వరం వచ్చింది, అది సుఖమా దుఃఖమా? దుఃఖంలా అనిపిస్తుంది, జాగ్రత్తగా ఆలోచిస్తే సుఖం. కాబట్టి కనుక నువ్వు ఈ ద్వంద్వాల యొక్క వ్యామోహంలో పడద్దు. నువ్వు చూసుకోవాల్సింది ఒక్కటే, స్వధర్మ అంతే. ఇది ఒక్కటే చూసుకో. ఈ ద్వంద్వాల వ్యామోహంలో నువ్వు పడద్దు. నీ ధర్మం ఏమిటో నువ్వు చూసుకోండి. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ.
తతో యుద్ధాయ యుజ్యస్వ. ఎందుకు యుద్ధం చేయాలి? యుద్ధం స్వధర్మం కనుక అర్జునునికి. మన స్వధర్మం జీవన యుద్ధము, జీవన సంగ్రామము. ఇది స్వధర్మం కనుక చేయటమే. కనుక అంచేతనే ఎవరైనా యంగ్ పీపుల్ ఆర్ మిడిల్ ఏజ్డ్ పీపుల్, మాకు కాన్ఫిడెన్స్ రావట్లేదండి, లేకపోతే మాకేమో సెక్యూరిటీ ఉండట్లేదు, ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది అని ఇలా కంప్లైంట్ చేసినప్పుడు నేను ముందు ఆశ్చర్యపోతాను. ఏమిటి కంప్లైంట్ అని నాకు ఆశ్చర్యమే కలుగుతుంది. ఎందుకంటే నిన్ను అవన్నీ అసలు ఆలోచించమని ఎవడు చెప్పాడు? అవన్నీ నీ పాయింట్. నువ్వు చేయాల్సింది ఏమిటి? దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ, గో అండ్ డూ ఇట్. ఓవర్. వై యూ మేక్ థింగ్స్ సో కాంప్లెక్స్? ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, వాడి డ్యూటీ ఏమిటి? తెల్లవారులు వేస్తే వాడి డ్యూటీ ఏమిటి? స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి డ్యూటీకి పోయి అక్కడ వర్క్ చేయాలి. నాకు కాన్ఫిడెన్స్ ఏమిటి? దేనికి కాన్ఫిడెన్స్? ఫర్ వాట్? నాకేమో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. అబౌట్ వాట్ యు ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్? బ్రేక్ఫాస్ట్ చేయటంలో ఇన్సెక్యూరిటీ ఉందా, లేకపోతే కారో స్కూటరో రైలో బస్సో ఎక్కి డ్యూటీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడంలో ఇన్సెక్యూరిటీ ఉందా? ఎక్కడ ఉంది ఇన్సెక్యూరిటీ? ఆ బిల్డింగ్ తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి నీ సీట్లో నువ్వు కూర్చోవటంలో ఎక్కడుంది ఇన్సెక్యూరిటీ? ఆ ఫైల్ తీసి వాళ్ళకి దేంట్లో ఉంది ఇన్సెక్యూరిటీ? కానీ అర్థం ఉందా ఆ మాటకి? అంటే స్వధర్మనిష్ట లేకపోవడం చేత జీవితము యొక్క ఈ ద్వంద్వములు, సుఖదుఖములు, లాభాలాభములు, జయాజయములు అనే ఈ మూడింటి యొక్క అవగాహన లేకపోవడం చేత నాకు జయం కలగలేదు, అపజయం కలిగిందనో, నాకు లాభం రాలేదు, నష్టం కలిగిందనో, నాకు సుఖం రావాలి, దుఃఖం రాకూడదని ఎక్స్పెక్టేషను, నాకు ఇంతకు ముందు అన్ని సుఖాలు రాలేదు, ఎప్పుడు దుఃఖాలే వచ్చాయి, నా ప్రారంభం అలా ఉంది అని సెల్ఫ్ కండెమినేషను, ఇవన్నీ కూడా ఆ మూడింటిని విడదీయడానికి లేదు. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయ పరాజయాలు. ప్రతి వాడు ఈ మూడు ఇష్యూస్ తోటే గిలగిల్లాడిపోతూ ఉంటాడు. నాకు సుఖం కావాలి, దుఃఖం ఉండకూడదు. వై యూ హ్యావ్ సచ్ అన్ ఎక్స్పెక్టేషన్? రాంగ్. అప్పుడే డివిజన్ వచ్చేసింది చూడండి. నాకు ఎంతసేపు ఐఎమ్ ఏ లూజర్. చాలామంది అలా అంటారు, ఐఎమ్ ఏ లూజర్. అరే కమాన్, హౌ డూ యూ నో దట్ యు ఆర్ ఏ లూజర్? హౌ డూ యూ నో? సో అసలు ఆ లూజర్ అనే మాటకి అర్థం లేదు. నాకు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఐఎమ్ ఏ లూజర్. ఏమండి వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? నిజంగా యు ఆర్ లూజర్ అయితే యూ షుడ్ నాట్ బి అలైవ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. అలా కాదు. కాబట్టి యు ఆర్ ఏ లూజర్ అంటే ఎందుకని లూజర్? యూ హ్యావ్ ఎవ్రీథింగ్ టు గెయిన్. ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ గెయిన్డ్ ఎవ్రీథింగ్. ఏమిటి లూజర్ అనే మాటకు అర్థమే ఉంది. కాబట్టి అలాగే జయ పరాజయము, సక్సెస్. వాట్ డూ యూ మీన్ బై సక్సెస్? వన్ హూ మేనేజెస్ హిస్ డిజైర్స్ ప్రాపర్లీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. కాబట్టి ఈ మూడింటిని విడదీయకూడదు. ఈ యుగ్మములు, మూడు జంటలు ఉన్నాయే, ఆ మూడు పరస్పరము కలిసి ఉంటాయి. ఈ మూడు జంటలతోటి మానవులు సతమతమవుతూ వాటిల్లో ఉండేటువంటి పరస్పర వైరుధ్యమే సత్యంగా భావించి, ఆఫ్టర్ ఆల్ వైరుధ్యం అనేది మనస్సు చేత కల్పించబడినదే తప్పిస్తే మౌలికంగా వైరుధ్యం లేదు. మౌలికంగా నువ్వు చల్లగా ఉందన్నా వెచ్చగా ఉందన్నా బోత్ ఆర్ ఏ డిగ్రీ ఆఫ్ హీట్. వెదర్ నువ్వు బాగుందన్నా బాగులేదన్నా బోత్ ఆర్ ఏ సర్టన్ డిగ్రీ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ. లాభ నష్టాలు అన్నది కూడా ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డిగ్రీ, ఏ లిటిల్ అడ్జస్ట్మెంట్ ఇటు అటు. దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ డివిజన్ బిట్వీన్ ది టూ. సుఖ దుఃఖాల దగ్గరికి వచ్చేప్పటికీ సపోజ్ మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఓకే లెట్ us యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ దే, ఉంది, ఇది దురదృష్టం, అభాగ్యం ఉంది. ఓకే, మరి ఉండనే ఏం చేస్తాం అన్నారనుకోండి, ఆల్రెడీ యూ హ్యావ్ వన్ అగెన్స్ట్ ఇట్. అప్పుడే మీకు విజయం వచ్చేసింది. అది ఇంకా దుఃఖం ఎందుకు అవుతుంది? వెన్ యూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, ఇట్ ఈస్ నో మోర్ పెయిన్. పెయిన్ ఏమిటంటే మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉన్నంత కాలము అది పెయిన్. యాక్సెప్ట్ చేస్తే పెయినే కాదు. ది బోర్డర్ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈజ్ లాస్ట్. కాబట్టి ఆ సమత్వము చాలా గొప్పది. ఫిలాసఫర్స్ స్టోన్ అంటారు. అంటే ఫిలాసఫర్స్ స్టోన్ అంటే అది దాంతో ఇనుమును ముట్టుకుంటే బంగారం అయిపోతుంది. సంథింగ్ లైక్ దాట్. ఏమంటే అలా అంటారా? సంథింగ్ లైక్ దట్ ఈస్ దట్, సంథింగ్ లైక్ దట్ ఈస్ దట్.
అయితే రాడ్ ఆఫ్ మోసెస్ పేరు విన్నారా? రాడ్ ఆఫ్ మోసెస్ అంటే మోసెస్ చేతిలో ఓ స్టాఫ్ ఒకటి ఉంటుంది, రాడ్ కాబట్టి స్టాఫ్. ఆ స్టాఫ్ కనుక పట్టుకుంటే అన్ని అడ్వర్స్ కూడా పాజిటివ్ అయిపోతూ ఉంటాయి. వేదాంత ఈజ్ ది రాడ్ ఆఫ్ మోసెస్. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క ఉపదేశమును చేతబట్టి దాంతో సుఖదుఖాల మీద జయాన్ని సాధించాలి. కానీ సుఖదుఖాలను రెండింటినీ కలిపి కొట్టిపారేయాలి, రెండింటికి అతీతంగా పోవాలి. అంతేగాని నాకు సుఖం కావాలి దుఃఖం కాకూడదని వీడు అంటున్నంత కాలం సుఖం కావాలి దుఃఖం రాకూడదు అంటే అర్థం ఏంటండి? హీ హాజ్ ఆల్రెడీ డివైడెడ్ అండ్ అపోజ్డ్. డివిజన్ ఒకటి చేశాడు, ఇది సుఖము ఇది దుఃఖము, డివిజన్ చేసేసాడు సుఖ దుఃఖాలను. చిన్నపిల్లవాడు అనారోగ్యంగా ఉన్న చిన్నపిల్లవాడికి చాక్లెట్ సుఖం అనుకుంటాడు, చాక్లెట్ ఇవ్వకపోతే దుఃఖం అనుకుంటాడు. కానీ తల్లికి తెలుసు వాడు ఏది సుఖం అనుకుంటున్నాడో అది దుఃఖమని, ఏది దుఃఖం అనుకుంటున్నాడో అది సుఖము అని తల్లికి తెలుసు. వనీలా ఐస్ క్రీమ్ సుఖం అనుకుంటారు జనులు, కానీ నాకు తెలుసు వనీలా ఐస్ క్రీమ్ దుఃఖం అని. ఐ నో ఇట్. ఎందుకంటే తినడం అయిపోయిన తర్వాత కడుపులోంచి ఏదో వికారంలాగా వస్తుంది. అవునండి, వస్తుందండి. ఆ వనీలా ఉంది చూసారా, అది ఇట్స్ ఎ కెమికల్. వ్యానిలిన్ అని ఒక ఆర్గానిక్ కెమికల్, బెంజీన్ రింగ్ ఉన్న కెమికల్. ఆల్డిహైడ్, తత్రాపి ఆల్డిహైడ్, ఇట్స్ ఆల్డిహైడ్. మిథాక్సీ హైడ్రాక్సీ ఆల్డిహైడ్, మెటాహైడ్రాక్సీ ఆర్థో మిథాక్సీ ఆల్డిహైడ్. వెరీ సిలియస్ట్ కెమికల్. అది ఆ కెమికల్ వేస్తారు, వ్యానిలిన్ అనే కెమికల్ వేస్తారు ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్లేవర్. అది ముక్కుకి నోటికి ఫ్లేవర్ బాగుంటుంది. కంఠం దిగిన తర్వాత ఇంటెస్టైన్స్ గోల పెడతాయి, ఏమిటి కెమికల్ ఇది, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు, హౌ టు హ్యాండిల్ ఇట్. అది ఏదైనా ఒక న్యూట్రిషన్స్ మెటీరియల్ కాదు, కార్బోహైడ్రేట్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఫుడ్, ఇట్ ఈస్ ఎ xeno, ఇట్స్ ఎ ఫారిన్ సబ్స్టెన్స్. హౌ టు హ్యాండిల్ ఇట్, దాన్నేమో ఇట్ హ్యాస్ టు బి ఇజెక్టెడ్ అండ్ దేర్ ఫార్ ఇట్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్. అదేమో వాటర్లో డిజాల్వ్ కాదు. అంచేతనే మీకు ఐస్ క్రీమ్ సస్పెండెడ్ మెటీరియల్, అది వాటర్లో జెల్లీ మెటీరియల్ కావాలి, డిజాల్వ్ అవ్వకూడదు. ఇట్ డజంట్ డిజాల్వ్ ఇన్ వాటర్, దేర్ ఫార్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్రీటెడ్ ఇమీడియట్లీ, ఇట్ హ్యాస్ టు బి బ్రోకెన్ డౌన్, ఆక్సిడైజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్డిహైడ్ని యాసిడ్ కింద ఆక్సిడైజ్ చేసి సోడియం సాల్ట్ కింద కన్వర్ట్ చేస్తే అప్పుడు పోతుంది, అప్పటికి సిస్టమ్ క్లీన్ అవుతుంది. ఎంత పని లోపల. అంచేతనే వికారం వస్తుంది, అలాగా వ్యానిలిన్ వాసన వచ్చినప్పుడు అలా వికారం వస్తుంది. సో ఇట్ ఈస్ పెయిన్ ఐటల్. ఎనీవే, కాబట్టి సుఖ దుఃఖముల ఎడల సమత్వ బుద్ధి, అసలు ద డివిజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అని. కాబట్టి ఇంక ఇప్పుడు ఈ సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జయ పరాజయములు, వీటి గురించి లోకంలో ఉన్నటువంటి సామాన్య ప్రథ ఏది గలదో అది సుతరాము తప్పది. వాటిలో అంత డివిజను, అంత అపోజిషన్ లేదు. సమేతృత్వ, ఆఫ్టర్ ఆల్ అండర్నీత్ దే ఆర్ ఆల్ వన్ అండ్ ది సేమ్. ఆ సత్యాన్ని గుర్తించి యు లెర్న్ టు ఫేస్ బోత్ ఆఫ్ దెమ్ విత్ ఈక్వానిమిటీ. అదే రెండో ఒకటేనాయా, పెద్ద విషయం ఏం కాదు అని మీరు అనుకోగలిగారు అనుకోండి, చల్తా హే, ఓ రోజు 10 రూపాయలు వస్తుంది, ఇంకో రోజు 10 రూపాయలు పోతుంది, దీని గురించి పెద్ద చింత చేయడానికి ఏమి చేయం అని ఒక బిజినెస్ పీపుల్ అలా ఉంటారు. లాభ నష్టాలు వేసేప్పుడు వస్తాయండి లాభ నష్టాలు, లాభం వస్తుంది నష్టం వస్తుంది, దాని గురించి అలా కంగారు పడకూడదు అంటాడు ఒకడు. వాడు హీఈస్ ది రైట్ గాయ్. జయ పరాజయాల విషయంలో కూడా అటువంటి దృష్టికోణమే. అండర్లయింగ్ ట్రూత్లో ఈ డివిజన్ ఉండదు. కాబట్టి ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్, ఈక్విపాయిజ్ ఆఫ్ ది మైండ్ అంటే మనస్సులో ఆ డివిజన్ని అంత గట్టిగా పెట్టుకోకుండా ఎప్పుడైతే అలా అయిపోయిందో మనస్సులో ఉన్నటువంటి కాలుష్యం అంతా పోతుంది. అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్, రాగద్వేషాలు పోతాయి. రాగద్వేషాలకి మూలం అవన్నీ పోతాయి. మనస్సు ఎలా ఉంటుందంటే ఏలం వేసి తేట దిగిన నీరు వలె స్వచ్ఛంగా ఉంటుంది. ఇంక ఇప్పుడు మరి మనస్సు అంతా స్వచ్ఛమైపోతే ఇంకేం మిగిలిందండి? స్వధర్మం మిగులుతుంది. అండ్ యూ నో వాట్ ఇట్ ఈస్ స్వధర్మ. యూ గో అండ్ డూ ఇట్, ఓవర్, జాబ్ ఈస్ డన్, లైఫ్ బికమ్స్ వెరీ సింపుల్. స్వధర్మానుష్ఠానంలో లైఫ్ బికమ్స్ వెరీ సింపుల్. సాయంకాలం 6 అయింది, క్లాస్కి వెళ్ళేవాడు క్లాస్కి వెళ్ళాలి, క్లాస్కి చెప్పేవాడు చెప్తాడు. తెల్లారుతుంది, స్టూడెంట్ కాలేజీకి వెళ్తాడు, టీచర్ పాఠం చెప్తాడు. జీతం రోజే జీతం వస్తుంది.
ఆ జీతం తీసుకెళ్ళి ఇంట్లో పారేస్తే ఖర్చులు నడుస్తూ ఉంటాయి. దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండొచ్చు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. లైఫ్ కోసం లైఫ్ని అంత కాంప్లెక్స్ చేసుకుని మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. పోలండి, నేను ఏదో చాలా పురాణం కింద చెప్పాను. స్వధర్మానుష్ఠానం, రాగద్వేషములను చేయరాదు అని దీని యొక్క మౌలికమైన తాత్పర్యం. శంకరులు అంటున్నారు ఆ మాట. సుఖ దుఃఖే సమే తుల్యే కృత్వా, రెండింటినీ తుల్యము సమానంగా చేసుకోమన్నారు. ఏంటంటే సమానంగా చేసుకోవడం అంటే ఏం చేసుకోవాలి? సుఖ దుఃఖాలను సమానంగా చేయడం అంటే ఏమిటి ఆయన చెప్తున్నారు. రాగద్వేషౌ అకృత్వా ఇత్యేతత్, సుఖము ఎడల రాగము, దుఃఖము ఎడల ద్వేషము పెట్టుకోకుండా.